హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మేము రెడీ అయిపోయి విశాల్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఆ రోజు వచ్చేసి సండే అనమాట. సండే 3 o'clock అట్లా రెడీ అయ్యేసి ఇంకా మార్ట్కి అయితే వచ్చేసామండి. సో చాలా రోజుల తర్వాత మేబీ 5 years అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. సరే కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో చూద్దాంలే అన్నట్టుగా ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్లీ మా చరణ్కి బర్త్డే ఉంది కదా, సో అందుకోసం ఇక్కడ చూస్తున్నామండి. ఇదొచ్చేసి ఫస్ట్ గర్ల్స్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే చూస్తున్నాం కానీ ఏమైనా దొరుకుతాయో మనకి నచ్చినవన్నీ చూస్తున్నాము. సో మా అమ్మాయిలకైతే ఏం తీసుకోలేదులేండి. కాకపోతే చూస్తున్నాము ఎలా ఉన్నాయి కలెక్షన్ అనేసి. ఇది 199 అట్లా ఉందన్నమాట. ప్యాంటు డైలీ వేర్‌కి బావుంటుంది. సో ఫైనల్లీ ఇక్కడ గర్ల్స్ సెక్షన్ తర్వాత చూసుకున్న తర్వాత ఇక్కడ చెప్పులు చూస్తున్నాము. చెప్పులు కొంచెం బాగానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే అనిపించింది. బట్ మాకు సైజ్ అయితే ఏం లేవన్నమాట అక్కడ. అన్నీ కూడా మాకు సైజ్ కంటే చాలా చిన్నగా ఉన్నాయి. కొన్నైతే పెద్దగున్నాయి. సో మనకు నచ్చిన సైజ్ అయితే ఏం లేవు కాబట్టి ఇంకా చెప్పులు కూడా ఏం తీసుకోలేదండి. సో ఇవొచ్చేసి కొంచెం బాగున్నట్టు అనిపించింది. కాకపోతే హైదరాబాద్‌లో తెచ్చారు కదా ఇంకా మా హస్బెండ్. అందుకని ఇంకా సరే ఎందుకులే ఊరికే అన్నీ తీసి పెట్టేసుకునేదనేసి ఇంకా ఏం తీసుకోలేదనమాట. జస్ట్ చూస్తున్నాము. కాకపోతే బాగున్నాయి అవైతే. వీళ్ళైతే చూస్తున్నారు స్టైల్ చేసి ఎలా ఉంటుంది ఇలాంటివి వేసుకుంటే ఫ్యూచర్‌లో తీసుకోవచ్చు అని. ఇక్కడైతే చూసి అంటే ట్రై చేస్తున్నారనమాట ఎలా ఉంటాయి అనేసి. సో అవైతే బాగానే ఉన్నాయి కానీ ఇంకా తీసుకోలేదు. సో ఇది చూసారా ఎంత క్యూట్‌గా ఉందో ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇంట్లో ఉన్నవే అసలు ఇంకా వాడట్లేదనమాట. అందుకని మరి ఎందుకులే మనీ వేస్ట్ కదా అని ఇంకా అది కూడా అక్కడ పెట్టేసాము. ఇదొచ్చేసి ఈ బ్యాగ్ ఇదైతే బాగుంటుంది ట్రావెల్ చేసే వాళ్ళకని అట్లా. సో ఒక వాటర్ బాటిల్ అట్లా పెట్టుకోవచ్చు కదా. సో ఇంక ఇక్కడ చూసుకున్న తర్వాత మరి ఇంకా మా చరణ్‌కి బాయ్స్ సెక్షన్‌కి అయితే వెళ్ళాము. సో ఇదైతే నాకు కొంచెం నచ్చింది ఈ షర్ట్. కాకపోతే అందులో బ్లాక్ ఉంది అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా నచ్చినవైతే సైజ్ ఉండట్లేదు. ఇంకా అట్లానే చాలా టైం అయితే పట్టేస్తుంది. 1 or 2 hours అయితే పట్టిందనమాట షర్ట్స్ సెలక్షన్‌కి. సో ఈ టెడ్డీ బేర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. తీసుకుందామంటే వద్దులే నేను తెస్తాను తక్కువ ప్రైస్‌కి అని అంటున్నారు మా హస్బెండ్. ఇంకా సరే పక్కన పెట్టేసా అది కూడా. కొంచెము ఆహ్, చూసా ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఇది తీసుకుందామని అనుకున్నాను. సో ఇంకా అది కూడా వద్దనేసారు. ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి రిలయన్స్ పక్కన ఇది. లాస్ట్ టైం కూడా మీకు చూపించినట్టున్నాను. ఇక్కడ వచ్చేసి వెజ్ పరోటా అవి తింటున్నాం అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో మా చెల్లి కూడా కొంచెం అయితే అలా టేస్ట్ చేశాడు. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో ఇదైతే ఈ షర్ట్ అయితే తీసుకున్నామండి. ఫైనల్‌గా ఇంకో మళ్ళీ వేరే వేరే షాపులకంతా తిరిగి టైం వేస్ట్ ఎందుకు చేసుకునేదిలే అనేసి ఇదైతే తీసుకున్నాము. ఇదైతే 299 రూపీస్ అయితే పడింది. ప్రైస్ వచ్చేసి ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో అదొకటి. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కాదు టీ షర్ట్ టైప్ అనమాట. బనీన్ టైపు. అదొచ్చేసి జస్ట్ 89 రూపీస్. సో వేసుకుంటే కూడా చాలా బాగుంది. అందుకని తీసుకున్నాను. ఇదొక ప్యాంట్. ఇది కూడా కొంచెం రీజనబుల్‌గానే అనిపించింది. సో అదొక ప్యాంట్ తీసుకున్నాను. ఇదొచ్చేసి చేతన తీసుకునిందండి. సో చూసారా ఇదొచ్చేసి 79 రూపీస్. అంటే ఎందుకో నాకు ఇది కొంచెం ప్రైజీ అని అనిపించింది. బట్ తను కావాలంటే ఇంకా తీసుకున్నాను. చూసారా 79 రూపీస్ ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకెక్కడ తినే ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నారు పిల్లలు. అవి కూడా కొంచెం ఆఫర్స్‌లో ఉన్నాయి. ఇంకా చరణ్‌కైతే చెప్పులు తీసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం రీజనబుల్‌గా అనిపించింది. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ ఆఫర్‌లో ఉందన్నమాట. 100కి 2 వచ్చేసాయి. అవి తీసుకున్నారు. ఇదొక షర్ట్ అయితే తీసుకున్నాము చరణ్‌కి. సో ఇంక వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాంలే అనేసి ఇంకా ఇవైతే తీసుకున్నది జస్ట్ 199 రూపీస్ అయితే పడింది. నేను ఇదొకటి తీసుకున్నాను 35 రూపీస్ అనేసి. ఇంకా నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నానండి. ఆన్‌లైన్‌లో కూడా చాలా సెర్చ్ చేశాననమాట. సో
చూస్తాను. కాకపోతే ఇవి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత చిన్నగా ఉంటాయా? మీడియంగా ఉంటాయా? అసలు ఏం తెలీదు. అందుకనేసి నేను చూసేది సైలెంట్ అయిపోయేదనమాట. లక్కీగా విశాల్ మార్ట్‌లో ఇదైతే తీసుకోగలిగాననమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా క్యూట్‌గా అనిపించింది. సో, ఈ కోంబోలో వచ్చేసాయి కదా! జస్ట్ రూ. 99 అయితే పడిందనమాట. ఫైనల్‌గా నాకు నచ్చిందయితే విశాల్ మార్ట్‌లో దొరికిందండి. సో, చూసారా ఇదండి ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? సో, నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు రండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సో, ఇంకోటి మర్చిపోయాను. ఈ డ్రెస్ చూసారా? ఇదైతే చాలా నచ్చింది నాకైతే.